సామాన్యుడి స్వరం స్వతంత్ర న్యూస్ ఛానల్ కల్తీ పాలపై స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇచ్చిన కథనాల ప్రభావం తూర్పు గోదావరి కాకినాడ జిల్లాల్లో కనిపిస్తోంది. కల్తీ పాలు తాగడంతో 5గురు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని లాలా చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతాలలో కల్తీ పాల కారణంగా 25 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇక వీరిలో ఒకరు రాజమండ్రిలో, మరో 2 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. మరో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల బాలుడికి సైతం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కల్తీ పాలు తాగటం వల్లే కిడ్నీ సమస్యలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. కడుపు ఉబ్బరం, యూరిన్ పాస్ కాకపోవడం, కాళ్ల వాపు వంటి ఇబ్బందులతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. స్వరం స్వతంత్ర న్యూస్ ఛానల్ అయితే గత కొన్ని రోజులుగా అయితే కల్తీ పాల ప్యాకెట్ల కారణంగా ప్రజల ఆరోగ్యం మీద అయితే కనుక స్పెషల్ డ్రైవ్ అయితే చేసింది. ఈ నేపథ్యంలో ఈ కాకినాడ అలాగే రాజమండ్రి జిల్లాలో అయితే కల్తీ పాలు కలకలం అయితే రేగింది పరిస్థితి అవుతుంది. సుమారు కల్తీ పాలు తాగి 4 వ్యక్తులు చనిపోయిన సంఘటన అయితే కనుక ఇటు కాకినాడ ఇటు రాజమండ్రి జిల్లాల్లో అయితే చోటు చేసుకుంది. మనం ఈ కాకినాడ మార్చురీ దగ్గర అయితే ఉన్నాము. ఈ మార్చురీకి సంబంధించి అయితే ఇక్కడ ఇప్పటికే అంటే ఒక 5గురు రాజమండ్రికి సంబంధించిన కల్తీ పాలు తాగిన రోగులైతే ఈ ఆసుపత్రులు అయితే 2 రోజుల క్రితం అయితే చేరారు. అయితే ఈరోజు ఉదయం ఒకరు, నిన్న రాత్రి ఒకరు, ఇద్దరైతే కనుక మృతి చెందిన పరిస్థితి. కల్తీ పాలు తాగడం వలన ఇటు కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఆ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడంతో అయితే కనుక ఈ రోగులైతే కనుక ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. ఇటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు అలాగే చౌడేశ్వరి నగర్కి సంబంధించిన ప్రాంతాల్లో అయితే కనుక ఒక కోరుకొండకి చెందిన ఒక గణేష్ అనే పాల వ్యాపారి అయితే పాలుని కొంతకాలంగా అయితే సరఫరా చేస్తున్నాడు. ఈ పాలు తాగడం కారణంగానే ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి అనేక మంది అయితే కనుక ఆసుపత్రి పాలైన పరిస్థితి మనం చూడొచ్చు. సుమారు 20 మంది వరకు అయితే కనుక ఈ ప్రాంతాల్లో ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రాజమండ్రి అలాగే కాకినాడ జిల్లాలకు సంబంధించిన కొంతమంది అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు పిల్లలకు కావచ్చు అలాగే వృద్ధులకు కావచ్చు భారీగా ఎఫెక్ట్ అయితే పడుతున్న పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల బాలుడికి కూడా డయాలసిస్ చేసే పరిస్థితి కూడా తలెత్తిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈ క్రియాటిన్ పెరగడం వల్ల కిడ్నీ సమస్య అయితే రావడంతో ఇటు కడుపు ఉబ్బరం అలాగే కాళ్ళు వాపు రావడం అలాగే యూరిన్ కూడా పాస్ కాకపోవడంతో ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కోరుకొండకు చెందిన గణేష్ అనే పాల వ్యాపారి ఈ పాలని అయితే కనుక సరఫరా చేయడం కారణంగా వీరంతా కూడా అనారోగ్యానికి పాలయ్యారు అనేది అయితే ఇప్పటికే అందిన సమాచారం మేరకు అయితే ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కీర్తి చేకూరు అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఇటు లాలా చెరువు అలాగే చౌడేశ్వరి నగర్ సంబంధించిన ప్రాంతాల్లో అయితే కనుక ఇప్పటికే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి సుమారు 200 మంది వరకు కూడా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ గణేష్ ఏదైతే పాల వ్యాపారి గణేష్ అయితే ఈ పాలని ఎవరికైతే సరఫరా చేశారో ఆ కుటుంబాల అందరినీ కూడా సందర్శించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అందరే రక్త నమూనాలు కూడా సేకరించి వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఇది పాల కల్తీ కారణంగానే ఇదంతా కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయిన పరిస్థితి ఉందని చెప్పేసి అటు వైద్యులు కూడా రాజమండ్రికి సంబంధించిన ఏదైతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వారంతా కూడా ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయితే అయ్యింది. అటు రోజుకి క్రియాటిన్ లెవెల్స్ అయితే పెరిగిపోతున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 4 వ్యక్తులు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కృష్ణవేణి అనే 75 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు అలాగే 70 ఏళ్ల వయసురాలకు సంబంధించిన రమణి అలాగే కనకరత్నం ఈ 3 కూడా చనిపోయారు. ఇంకా 2-3 చనిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే కూడా చాలా అస్వస్థతగా ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తమైంది. కాకినాడలో అయితే కనుక మరో 2 అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా చిన్న పిల్లలకి సైతం కూడా ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయితే అయ్యింది. కేవలం 3 నెలల బాలుడికి కూడా డయాలసిస్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ఇప్పటికే అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇటు రాజమండ్రి కాకినాడ జిల్లాలో ఈ కలకలం రేగుతున్న ఈ పాల కల్తీకి సంబంధించి అయితే కనుక అధికారులు అప్రమత్తం.
ఈ కల్తీ పాలు ఎవరైతే సరఫరా చేశారో ఈ గణేష్ అనే వ్యక్తిని అయితే కనుక ఇప్పటికే కోరుకొండ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు అది కూడా అతనైతే విచారిస్తున్న పరిస్థితి అండి. పాలలో ఏదైనా రసాయనాలు కలిపాడా లేకపోతే ఏంటి పరిస్థితి, ఈ పాలకు సంబంధించి నకిలీగా కల్తీ ఎందుకు జరిగిందనే దాని మీద అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగం అటు పోలీసు యంత్రాంగం కూడా దీనికి సంబంధించి నిగ్గు తేల్చే క్రమంలో అయితే కనుక అటు ప్రయత్నాలే చేస్తున్నారు. మరోవైపు వైద్య బృందం కూడా తీవ్రంగా కూడా వైద్య పరీక్షలు చేసి దీన్ని ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద నిర్ధారణ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే స్వతంత్ర ఛానల్ అయితే కనుక గత 4 రోజులుగా ఇస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే ఇలాంటి అక్రమాలు ఉన్నాయి, ఇలాంటి కల్తీ జరుగుతుంది, అధికారులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ కల్తీ పాలు కలకలం రేగడంతో అయితే కనుక ఇటు యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్.